రాజు రాష్ట్ర హేమసుందర్ రాజు బాబురాజు ఈ పేరే పలగలేదు. నేలకు మొత్తం అయింది. అక్కడే ఉండు. ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం నందు రెండవ రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అధిక ఫీజులు మరియు ప్రైవేట్ పబ్లిషర్స్తో కలిసి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలు కుంభక్కై రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన అదే బుక్స్, ప్రైవేట్ కళాశాల పాఠశాలలో చదివిన అవే బుక్స్ మరి వాటిని కాపీ చేసి ప్రైవేట్ పబ్లిషర్తో కలిపి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో 1000 రూపాయలకు దొరికేటువంటి బుక్స్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో 2000 నుంచి 8000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు పాఠశాలల్లో గుర్తింపును రద్దు చేయాలని, అదేవిధంగా ఏ స్కూల్లో కూడా బుక్స్ కానీ ఎలాంటి విద్యా వ్యాపారం చేయకూడదని, వీటిపైన ప్రత్యేక దృష్టి సాగించాలని, అలాగే డిఓను ఎంఈఓలను ఆ విద్యాశాఖనే తీసేసి వాళ్ళని డిప్యూటేషన్ పైన వేరే శాఖలకు మార్చుకోవాలని, అవసరం లేని శాఖలో ప్రజలు పన్నులు కట్టి మీకు జీతాలు ఇస్తున్నటువంటి ప్రజలను మోసం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల దగ్గర లాలూచీలు పడి చీకటి దందా నడుపుతున్నటువంటి డిఓలను వీళ్ళను సస్పెండ్ చేసి ఉద్యోగంకి రిమూవ్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ప్రింట్ చేస్తున్నటువంటి పుస్తకాలు చాలా బాగున్నాయి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అదే సిలబస్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా వాడాలి కదా. మరి ఇక్కడ 1000 రూపాయలకు వచ్చేటువంటి బుక్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో వేలకు దోచుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు దందా చేస్తున్నారు. సేల్ ట్యాక్స్ ఎలాంటి జీరో ట్యాక్స్ కట్టకుండా ప్రజలను మోసం చేస్తూ ప్రజల పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులను కూడా హెచ్చరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.